ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7-8 వచనం కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి మనము గత దినముల నుండి హోషేయ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం తలంచుదాం. గమనించవలసిన విషయం ఏంటంటే హోషేయ గారి యొక్క కాలంలో జరిగినటువంటి యొక్క విషయం. ఇవి ముఖ్యంగా ఈ భాగాన్ని అనుసరించి మనం చూడాలనుకుంటే మొదటి అధ్యాయంలో మొదటి వచనంలోనే కొన్ని విషయాలు మనము తలంచవలసిన వారముగా ఉంటున్నాం. మొదటి అధ్యాయం మొదటి వచనం హోషేయ గ్రంథం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలోను యోవాషు కుమారుడైన యెరోబాము ఇశ్రాయేలు రాజును దినములలోను యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలో బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవాకు. ఎవరి కాలము? యెహోయాషు కుమారుడైన యెరోబాము ఇశ్రాయేలును పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇతని కాలంలో ఇటు ఇశ్రాయేలు ప్రజలు అటు యూదా ప్రజల యొక్క పరిస్థితులను గురించినటువంటి సందర్భం. కాబట్టి ఏ విధంగా వారు తయారైనారు, ఏ విధంగా ఉన్నారు ఆ దినములలో అంటే భయంకరమైనటువంటి దినాలలో ఉన్నారు. 4వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దయచేసి గమనించండి, ఇశ్రాయేల్ యొక్క దేశంలో ఏం లేదంటున్నాడంటే సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేదంట. ఒకటి సత్యము లేదు, రెండవది కనికరము లేదు, మూడవది దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేదు. మరి ఏ జ్ఞానం ఉంది? మనకు తెలుసు, బైబిల్లో కొన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి. లోక సంబంధిక జ్ఞానం ఉంది, దయ్యం జ్ఞానం ఉంది, ఇంకా మత సంబంధిక జ్ఞానాలు ఉండవచ్చును, తత్వజ్ఞానం అంటారు. తత్వజ్ఞానం, రకరకాల జ్ఞానాలు ఉన్నాయి. కాబట్టి ఈ జ్ఞానం వలన, లోక సంబంధిక జ్ఞానం వలన దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క మహాకృప, దేవుని కూర్చుంటే యొక్క విషయమును మానవునికి అర్థం కాదు. అందుకనే వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారంట. సిలువను కూర్చిన వార్త నశించిన వానికి వెర్రితనం అంట. ఎందుకంటే యేసుప్రభు వారిని ఎందుకు ఎరగలేకపోయినారు అనంటే ఈ లోక జ్ఞానం వలన దేవుణ్ణి ఎరగలేరు, దేవుని సత్యం అర్థం కాదు, దేవుని యొక్క కూర్చుంటే యొక్క ఉద్దేశము, దేవుని చిత్తము మానవునికి అర్థం కావాలంటే దేవుని జ్ఞానమే కావాలి. అందుకనే ఇశ్రాయేల్ యొక్క దేశంలో ఏమి లేదంటే సత్యము లేదు, రెండవది కనికరము లేదు. దేవుని బిడ్డలారా, దేవుని కూర్చుంటే జ్ఞానము లేదు. ఈ దినాలలో మనం ఏం చూస్తున్నామంటే సత్యము లేదు. యేసుప్రభు వారు సత్యానికి స్తంభము, సత్యాన్ని స్థాపించడానికి వచ్చినాడు. అందుకనే నేనే మార్గము సత్యము అన్నాడు. సత్యం, అందుకని ఏం లేదు, సత్యము లేదు. ఈ దినాల్లో కూడా మనం గమనిస్తే, ఒకవేళ ఇక్కడ ఇశ్రాయేల్ యొక్క దేశమును గురించి మాట్లాడుతున్న మాట, ఈ దినాలలో ఇశ్రాయేల్ యొక్క దేశానికి మనము పోల్చుకుంటే క్రైస్తవ యొక్క సంఘాలలో ఏమి లేదు, సత్యము లేదు. ఎక్కడ చూసినా అబద్ధము, అసత్యము మనం చూస్తూ ఉన్నాం. అబద్ధాలు ఆడేటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి పిల్లారా, సత్యము అనేది దేవునికి సంబంధించింది, అబద్ధము అసత్యం అనేటువంటిది దయ్యానికి సంబంధించిన విషయం. కాబట్టి ఈ విషయం ఎరగాల. కాబట్టి ఇశ్రాయేలుతోటి దేవుడు ఎందుకు వాదిస్తున్నాడు అంట. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్న దేవుడే వ్యాజ్యమాడుతున్నాడు. ఇశ్రాయేల్ యొక్క దేశం అంటే దేవుని యొక్క దేశం, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క కుటుంబం. అట్లాంటిది
దేవుని కూర్చిన జ్ఞానమే లేదు, దేవుని సత్యమే లేదు, దేవునికి ఉండేటువంటి కనికరమే లేకపోతే నువ్వు ఏ విధంగా అవుతావు? దేవుని సంబంధించి. అందుకని ఈ దినాలలో దేవుని ప్రజలుగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంతవరకు సత్యమును అనుసరిస్తున్నాం? కనికరం ఉన్నదా? ఎంత భయంకరమైన కఠినమైన దినాల్లో ఉన్నాం, ఎంత క్రూరమైన దినాలలో ఉన్నాం. ఎక్కడ చూసినా ద్వేషము, ఈర్ష్య, పగ, అసూయ, భయంకర దినాలలో ఉన్నాం. అందుకని కనికరం లేని దినాల్లో ఉన్నాం. అంతేకాదు జ్ఞానము లేనటువంటి దినాల్లో ఉన్నామంట. ఏ జ్ఞానం లేదు? దేవుని యొక్క జ్ఞానం లేదు. మరి ఏం చేస్తున్నారంటే 2వ వచనంలో, అబద్ధ సాక్ష్యము పలుకుటకును, అబద్ధం ఆడుటయో, హత్య చేయుటయో, దొంగిలించుటయో, వ్యభిచరించుటయో వాడుకయ్యిందంట. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేస్తారు. ఈ రోజుల్లో మనం చూసేటువంటి విషయం ఏంటంటే అబద్ధ సాక్ష్యం. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మన గుండె మీద చేసుకొని రకరకాల కోర్టు వ్యవహారాలు తిరుగుతూ ఉన్నాం. మా కోర్టులో ఇది ఉందండి, అది ఇచ్చినది, ఇది ఇచ్చినట్టు. వాస్తవంగా సత్యమేనా అబద్ధ సాక్ష్యాలంట. చూడండి ఎంత భయంకరమైన దినాలు అబద్ధ సాక్ష్యం పలుకుతాయో, అబద్ధం ఆడడం అన్నమాట. వాస్తవంగా కోర్టులో కానీ ఒక స్టేషన్లో కానీ నువ్వు సత్యము చెప్పితే నీకు ఏమి దొరకదు. అసత్యము అబద్ధము చెప్పినప్పుడే. అందుకని అబద్ధ సాక్షులు, అసత్యము చెప్పేటువంటి వారి మాత్రమే కోర్టులో న్యాయం దొరుకుతాను. న్యాయం కాదు, అది అన్యాయం. కానీ నీకు న్యాయం అనిపిస్తూ ఉంది. ఆ విషయాలను పట్టుకొని ఇది సత్యము అని ఎట్లా చెప్తావు? అది సత్యం ఎట్లయితుంది? అందుకని అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాటయు, హత్య చేయుటయు. ఎంతమంది మన జీవితముల ద్వారా మనుషులు హట్ అయిపోతున్నారు, హత్య చేయబడుతున్నారు, గాయపరచబడుతున్నారు, బాధపడుతున్నారు. దొంగిలించుటంట. దీని గురించి మనం ఇప్పుడు చెప్పనవసరం లేదు. ఎన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి చూస్తే దేవుని ప్రజల మధ్యలో, సంఘాలలో. కాబట్టి ఎలాంటి దినాలలో ఉన్నాము అంటే, ఈ హోషేయ గారి యొక్క కాలములో అటు ఇజ్రాయేలు రాజు 2వ యరొబాము కాలం ఏ విధంగా ఉందో, ఈ దినాలలో కూడా అలాంటి కాలంలో ఉన్నాం. సత్యాన్ని పోగొట్టుకున్న దినాల్లో ఉన్నాం, అసత్యంలో ఉన్నాం. కాబట్టి అబద్ధ సాక్ష్యాలు పలికే దినాలు, నరహత్య చేయుట జనులు వాడుకయ్యిందంట. ఏమేమి వాడుకైనా చూడండి. అబద్ధ సాక్ష్యం పలుకుట, అబద్ధం ఆడుట, హత్య చేయుట, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకైంది. ఏది వాడుక చేసుకోవాలి? విశ్వాస జీవితంలో, సంఘాలలో దేవుని బిడ్డలముగా ఏది వాడుక చేసుకుంటున్నాం? జనులు కన్నము వేసేదారు, మానక నరహత్య చేస్తారంట. మానక నరహత్య, కన్నాలు వేయడం, కన్యాలు వేస్తున్నారు. కాబట్టి ఎంత క్రూరమైన విషయం. తర్వాత గమనించండి 3వ వచనం, కాబట్టి దేశము ప్రలాపించుచున్నదంట. దేశం ఎట్లుంది ఇప్పుడు? మనుషులు చేసేటువంటి దుర్మార్గతను బట్టి సంఘాలు కానీ ప్రజలు కానీ ప్రలాపిస్తుంది. దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించున్నారు. సముద్ర మత్స్యములను కూడా గతించిపోవచ్చున్నవి. దేవుని బిడ్డలారా, ఎంత దుర్మార్గమైన దినాల్లో ఉన్నాం. ఒకడు మరి ఒకరితో వాదించినను ప్రయోజనం లేదట. ఒకని గద్దించినను కార్యము కాకపోతుంది. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలున్నారు. ఎక్కడ చూసినా యాజకులు, జనులు కొట్లాటలు, సేవకులు, పెద్దలు, బాధ్యత గలవారు సంఘాలలో ఎక్కడ చూసినా వ్యాజ్యాలే, కొట్లాట జరుగుతున్నాయి. అందుకనే మరొక విషయం కూడా మనం గమనించవలసిన విషయంగా ఉంటున్నది. 5వ వచనము, కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్తలను నీ తల్లిని నేను నాశనం చేతును. మరి ఏం చేయాలి? పరిస్థితులను బట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి శిక్ష, తీర్పు రాబోతుంది. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మనం మొదటి భాగంలో చదువుకున్నాం. ఏం లేదంటే సత్యము లేదు, కనికరం లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం మనకు అవసరమై ఉంటుంది. కాబట్టి జ్ఞానాన్ని గురించి 2 మాటలు నేను తలుస్తున్నాను. 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను
నీ కుమారులను మరతును అంట. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సామెతల గ్రంథము 9వ అధ్యాయంలో ఈ విధంగా దేవుని దాసుడు చెప్తూ వచ్చినాడు. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములను పెట్టుకున్నదట. పశువులను వధించి ద్రాక్షరసము కలిపి ఉన్నది. భోజన పదార్థములు స్థిరపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద నిలిచి జ్ఞానము లేని వాడా ఇక్కడికి రమ్మని ప్రకటించున్నది. తెలివి లేని వారితో అది ఇట్లు అనుచున్నది, నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసం పానం చేయుడి. ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి. తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నిలువుడి. జ్ఞానము పిలుస్తుంది. ఏ జ్ఞానం అండి? ఏ జ్ఞానము? యాకోబు పత్రిక 1వ అధ్యాయము దయచేసి గమనించండి. కాబట్టి దైవికమైనటువంటి జ్ఞానము మనకి ఎంతో అవసరమైనటువంటి దినాలలో ఉన్నాము. లోక జ్ఞానాన్ని పట్టుకొని, దయ్యముల యొక్క జ్ఞానాన్ని పట్టుకొని ఆత్మీయంగా నష్టపోయి భయంకరమైన నష్టాన్ని కలుగజేసిన వారంగా ఉంటున్నాము. మనకు సంఘాలకు నష్టము, కుటుంబానికి నష్టము, వ్యక్తిగతంగా నష్టం. 1వ అధ్యాయము యాకోబు పత్రిక 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్నట్లు అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేడు. దేవుణ్ణి అడగాలే. లోక జ్ఞానం కాదు, దయ్యముల యొక్క జ్ఞానం కాదు, సైతాన్ యొక్క జ్ఞానం కాదు. అలాంటి జ్ఞానాలు చేరలా ఈ రోజుల సంఘాలు పతనమైపోయినాయి, పాడైపోయినాయి. కాబట్టి దైవికమైనటువంటి జ్ఞానం అవసరం, దేవుని యొక్క జ్ఞానం అవసరం. ఇదే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికుడై తన యోగ్య ప్రవర్తనను, తన క్రియలను కనపరచు. గమనించండి, జ్ఞానం ఏం చేస్తుందంటే యోగ్య ప్రవర్తన గల వానిగా చేస్తుంది. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడంటే జ్ఞానం ఏం చేస్తుంది? మనిషికి సాత్వికం. అందుకని నేను సాత్వికుణ్ణి, దీన మనసు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీకు ప్రాణానికి విశ్రాంతి కలుగుతుందని ప్రభు చెప్పినాడు. సాత్వికంతో కూడిన జ్ఞానం. 14వ వచనంలో, అయితే మీ హృదయములలో సహింపనలవి గాని మత్సరమును వివాదం ఉంచుకున్న ఎడల అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా మాట్లాడవద్దు. సత్యం 15, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది గాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనవి, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఈ దినాలలో సంఘాలలో ప్రతి మనిషిలో మనకు కనబడేది ఏంటంటే ప్రకృతి సంబంధమైంది, భూ సంబంధమైంది. ఇది పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు, దయ్యముల యొక్క జ్ఞానం. దయ్యాల యొక్క జ్ఞానాన్ని పట్టుకొని సంఘాలను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనం, ఏలైనగా మత్సరమును వివాదం ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును. 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొదట పవిత్రమైనటువంటి, చూసినారా, దేవుడిచ్చే జ్ఞానం మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మూడవది మృదువైనటువంటిది, సులభంగా లోబడేది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకునేదై, పక్షపాతమైనను వేషధారణ లేనిదై ఉన్నది. గమనించండి, కనికరముతో కూడిందంట. అందుకని ఏది పోగొట్టుకున్నారు? యెషయా గ్రంథంలో వారు ఇదే పోగొట్టుకున్నారు, కనికరాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటుంటే మనం విని దేవుడు వాదించి దేవుడు శిక్షించక ముందే ఈ జ్ఞానాన్ని కలిగి ఆయన ఎప్పుడైతే వాదిస్తూ ఉన్నాడో, తెలియజేస్తూ ఉన్నాడో తన దాసుల ద్వారా ఈ మాటలకు లోబడి, ఎందుకనే జ్ఞానం కలిగినటువంటి వాడు లోబడతాడు. పైనుండి వచ్చే జ్ఞానం సులభంగా లోబడుతుంది, అది మత్సరంతో కూడిది కాదు. అందుకనే దేవుని దాసులు, జ్ఞానవంతులు దేవుని మాటలు విన్నప్పుడు వారు లోబడ్డటువంటి వాళ్ళు మనం చూడగలము. దావీదు మొదలైనటువంటి దైవజనులను. అదేవిధంగా ఈ మాటలు విన్నటువంటి నీవు నేను కూడా దైవికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి కనికరము, సత్యమును కనికరమును గూర్చి మనము జీవించవలసిన వారముగా ఉంటున్నాం. లేకపోతే భయం కంటే విపత్తు, శిక్ష రాబోతుంది. కాబట్టి ఆ శిక్షకు గురి కాకుండా జ్ఞానం కలిగి దేవుని కొరకు మనము తీర్మానం కలిగి ఏదైతే పోయిందని మనకు గుర్తవుతుందో దాన్ని సమకూర్చుకొని దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించండి, మీరు నీ కృప చూపి సహాయపడమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.